అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రజానాయకులకు ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి, వాళ్ళ పార్టీ విధానాలు మేము ఇది చేస్తాము, మీకు అయి ఇస్తాము, ఈ ఇస్తాము అన్నప్పుడు, ముఖ్యంగా ప్రజలు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్మటానికి కారణం ఏంటంటే, లిటరసీ ప్రాబ్లం అండి. అంటే కరెక్ట్‌గా చదువు లేకపోవటం, వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాకపోవటం, చిన్న చిన్న తాయిలాలకి వీళ్ళు అలవాటు పడిపోవటం, ఆ పని చేయకుండా మన నోటి దాకా వస్తుంది కదా అని నమ్మటం. ఈ నమ్మటం అనేది రాజకీయ నాయకులు ప్రజల బలహీనతల్ని వాళ్ళు బాగా అర్థం చేసుకొని, వీళ్ళకి ఎలా అయితే మనకు లొంగుతారు, వాళ్ళు మనకి ఎలా అయితే ఓటేస్తారని అన్నప్పుడు వీళ్ళు పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఈ వాగ్దానాలు చేసినప్పుడు ప్రజలు ఏంటంటే, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదండి. ఏది బుక్ నాలెడ్జ్ ఉండదు, చదువుకునే నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్ముతారు. నమ్మినప్పుడు ఈ ప్రజానాయకులకు కావాల్సింది కూడా ఏంటి, వాళ్ళ మాటలను నమ్మే ప్రజలే కావాలి. ఇది జరగటానికి కారణం ఏంటంటే, లిటరసీ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఈ ప్రజల్లో అవేర్నెస్ తేవాలి అంటే ఫస్ట్ మనం ఈ అక్షరాస్యత శాతాన్ని చాలా పెంచటం. ప్రతివాడు కనీసం ఒక 10th క్లాస్ దాకా కూడా చదివించాలి. ఇక భవిష్యత్తులో పిల్లలనైనా, భవిష్యత్తులో తరాలనైనా మనం చదివించాలి. ఇప్పుడు పెద్దవాళ్ళైనా మిడిల్ ఏజ్లో వాళ్ళు కూడా చదువుకునే అంత వయోజన విద్యలు అయ్యని కూడా కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని ఈ మధ్య కొంత వెనకబడిపోయిందండి. దాన్ని మళ్ళీ ఫోకస్ చేసి అవేర్నెస్ మాత్రం ఖచ్చితంగా తేవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బలహీనతల్ని మనుషుల దగ్గర వీళ్ళు కనిపెట్టారో, రాజకీయ నాయకులు పిచ్చి వాగ్దానాలు చేస్తున్నారు. వీళ్ళకేంటంటే ఆ పిచ్చి వాగ్దానాలను నమ్మి ఓటేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు సర్వనాశనం అవుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఇదివరకు ప్రజానాయకులు చెప్తే ప్రజలు వింటున్నారు. ఇప్పుడు అలా కాదండి, ప్రజలే మాట్లాడాలి, నాయకులే వినాలి. ఎప్పుడైతే ప్రజలు ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటారో, ఈ నాయకులకి చెప్పినప్పుడు వీళ్ళు క్వశ్చన్ వేయాలండి. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది ఎవరిది, ఇది డబ్బు కానీ పంచటాలు కానీ ఎవరి డబ్బును పంచుతున్నారు, మీరు పెట్టుబడులు తెచ్చి బాగా ఇన్వెస్ట్ చేసి బాగా మనకి ఇక్కడ బాగా ఏమంటారు సంపాదన సృష్టించి మీరు మాకు ఇస్తున్నారా, లేకపోతే మీరు అప్పులు చేసి ఆస్తులను తాకట్టు పెట్టి మీరు తెస్తున్నారా? అది ఎవరు తాకట్టు? గవర్నమెంట్కి సంబంధించిన ఇవన్నీ మీరు తాకట్టు పెట్టి మాకు ఇస్తే ఆ తర్వాత ఆ భారం అంతా మా మీద ఎవరు పడుతుంది అనేది ఈ ప్రజలు అడగగలిగే స్థితికి మనం తీసుకురావాలండి. నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అండి, ప్రజల్ని కులమతాలు కానీ ఇవన్నీ కూడా విద్వాంసాలను రెచ్చగొడుతున్నారు నాయకులు. ఎవరు నమ్మకండి. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇవాళ ప్రతివాడికి నేర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఎల్లకాలం ఈ పిచ్చి మాటలు నమ్ముతూ మనం ఉంటే ప్రజలు ఎన్నాళ్ళు మోసపోతారు, ఎన్నాళ్ళు ఇలా ఉంటారు. ఈ మోసపోవటం ఎప్పుడైతే ప్రజలు ఇంకా అలవాటు చేసుకుంటున్నారో ప్రజానాయకులు నమ్మిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, 2019 నుంచి 24 వరకు అనేక చీకటి జీవోలు తీసుకొచ్చి గవర్నమెంట్ వెబ్సైట్లలో పెట్టకుండా వాళ్ళకు అవసరాలకి జీవోలు తెచ్చుకొని వాళ్ళు నాయకులు బాగుపడ్డారు. ఇక్కడ సర్వనాశనం చేసేసారు. ఒక చోట కాదండి, ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి అనేది బాగా పెరిగిపోయింది. తర్వాత శాండు, మన అడవులను, మన ఎర్రచందనం, ప్రతి డిపార్ట్మెంట్ అండి. అమరావతిని సర్వనాశనం చేశారు, పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి రాజ్యం వెళ్తుందండి. దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఎవరైనానండి, చేపలు మనం పట్టిస్తే 4 రోజులు తింటారు, కానీ చేపలు పట్టడం నేర్పితే వాడి జీవితాంతం కష్టపడేది. ఎవరైనా సరే సంపద సృష్టించి ఆ సంపద ద్వారా జనాలకు పంచపట్టడంలో తప్ప, సంపద లేకుండా మీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఏమన్నా ఇస్తున్నారా, మీ అవినీతి డబ్బు తీసుకొచ్చి ఏమన్నా ఇస్తున్నారా? మీరు కోట్లు 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు, ఎక్కడికక్కడే ప్యాలెస్లు కట్టుకొని మీరు బ్రతుకుతూ ఈ అప్పులన్నీ తెచ్చేసేసి 20-25 ఏళ్ళు ముందుగానే అప్పులకు పెట్టేసేసి లిక్కర్ స్కామ్ కాడి నుంచి అన్నీ చేసేసి ఇవాళ సారా సంపాదన ఎంత అయిపోయిందండి. పిచ్చి బ్రాండ్లు తెచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వాళ్ళు కష్టపడి ఒక కూలో నాలో చేసుకొని వచ్చి ఒక 60 రూపాయలు 50 రూపాయలు తాగుదామంటే ఇవాళ 200-300 రూపాయలు ఒక పెగ్గు ఉంది అంటే దాన్ని ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? మానవ బలహీనతల మీద నాయకులు ఆడుకోవటం కాదా? ఇది కాదండి కావాల్సింది. ప్రజల్లో అవేర్నెస్ తెచ్చి, ఈ అవేర్నెస్ ఎవరైతే చేశారో
2019 నుంచి 24 వరకు చేసిన ఈ అవినీతి ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో, విలేజ్ లెవెల్లో కూడానండి ప్రొజెక్ట్ చేయాలి. ఇవన్నీ ప్రొజెక్టర్స్ పెట్టి, టీవీలు పెట్టి లైవ్ చూపించేస్తూ ఇంత విధ్వంసం జరిగింది ఈ 5 ఇయర్స్. ఎందుకు అంటే ఒక చదువుకోని నాయకుడు, ఒక అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియని నాయకులు వస్తే కొత్త రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఇంత విధ్వంసం జరిగిపోయింది. ఇవాళ అమరావతిని ఎవరు కోలుకోవాలి? ఎన్నేళ్ళు కోలుకోవాలి? పోలవరం ఎన్నాళ్ళు కోలుకోవాలి? ఇవన్నీ ఎవరు చేశారు? ఆనాడు మాటలు ఇవ్వటం ఎందుకు? ఈరోజు అవన్నీ వెనక్కి తీసుకోవటం ఎందుకు? ఇవాళ ఇది చేశారు. ఇవాళ అంతా అయిపోయేసిన తర్వాత, మొత్తం సర్వనాశనం తీసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేసి ఒక విజనరీ నాయకుడు, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు వచ్చి ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే ఎట్లా? ప్రజలు ఎన్నో ఆశలతోటి ఇవాళ ఎంతో గొప్ప విజయాన్ని అందించారు ఇవాళ ఒక ప్రభుత్వానికి ఏపీలో. అలాంటప్పుడు ప్రతి దాంట్లో ఎందుకు అవినీతిని తోడుతున్నారు? ఇరుపక్షాలు, తెలుగు రాష్ట్రాలు రెండూ గమనించాల్సింది ఏంటంటే, ఒక గొప్ప నాయకులు వస్తున్నప్పుడు ప్రజల్లో కూడా మార్పు రావాలండి. మార్పు రాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఎవరో వాగ్దానాలు చేస్తున్నారని దయచేసి నమ్మకండి. ఏది ఉచితం కావాలని కోరుకోకండి. మీరు కష్టపడి బ్రతకాలనే మెంటాలిటీ, పని కల్పించమని అడగండి. ప్రతిదీ పని కల్పించమని అడగండి. పని కల్పించి ఆ పని ద్వారా మీరు కష్టపడి సంపాదితే ఆ ముద్ద లోపలికి వెళ్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. అలా కాకుండా ఎవడైతే మనకు ఉచితం ఇస్తున్నాడు, ఆ ఉచితం అనే దాంతో ట్యాక్సుల రూపంలో కొన్ని కోట్ల బిలియన్ల మీద జనం మీద పడి ఆ జనం కోలుకోక ప్రతిదీ హై రేటు పెట్టుకుని మీకు ఇచ్చేది 100 రూపాయలు అయితే అవతల వేలు లక్షలు గుంజుతున్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు గుంజుతున్నారు. ఇది ఎందుకు? జనం ప్రతిదానికి ఉచితం అనే మాట ఎందుకు ఇవ్వాలి? హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి ఉచితం ఇస్తే చాలండి. జనం అందరూ కూడా కష్టపడి నేర్చుకోవడానికి పెట్టుబడిదారులను తీసుకురండి, పని కల్పించండి, ఉపాధి కల్పించండి. వాడి సాయంత్రానికి 500 నుంచి 1000 రూపాయలు వచ్చే ఉపాధిని కల్పించండి. అవసరమైతే గవర్నమెంట్ సబ్సిడీలు ఎప్పుడు ఇవ్వాలి? మీరు బాగా ఇన్వెస్ట్మెంట్ తెచ్చి సంపద సృష్టించి దాని మీద మీరు ప్రజలకు ఇవ్వటంలో తప్పులేదండి. అలా కాకుండా సంపద సృష్టి లేకుండా కేవలం అన్ని తాకట్లు పెట్టేసేసి మీరు తీసుకొచ్చి ఉచితం ఇస్తున్నారంటే ఎంతవరకు కరెక్ట్? అది మీరు ప్యాలెస్లకు 500 కోట్లు 600 కోట్లు ప్యాలెస్లు దేనికండి? ఇంకా చాలా ఖర్చులు తగ్గించుకోవాలి రాజకీయ నాయకులు. ప్రజల సొమ్ముతో మీరు ఊరేగుతున్నారు, ప్రజల సొమ్ముతో మీరు సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. ప్రజల సొమ్మును తీసుకోవడానికి మీరెవరో? మిమ్మల్ని గెలిపించింది దేనికి? ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని గెలిపించింది దేనికి? కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండలకు కానీ, విజిలెన్స్ లెవెల్లో ఈ అవినీతులు ఎక్కడెక్కుతాడు? ఏ డిపార్ట్మెంట్లో జరిగిన, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతి దానికి ప్రజలకి, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటట్టుగా డిస్ప్లే బోర్డులు పెట్టాలి. ప్రతిదీ టీవీ ప్రొజెక్టర్ ద్వారా లైవ్లు పెట్టాలి. పెట్టి ప్రతి ఇంత జరిగింది, ఈ రాజకీయ నాయకుల వల్ల ఇంత అవినీతి జరిగిందని చెప్తే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా దడుస్తాడు. రౌడీయిజాలు చేయటం, మేము ఉన్నాము, మేము దోసు తింటాము, ఈ నాయకుడే కావాలి. దేనికి రావాలి? ఏ రాజకీయ నాయకుడైనా రావాలి అంటే ప్రజలకు మేలు చేసే నాయకుడు కావాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు దోసేసి, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేసుకొని ప్రతి దాంట్లో అవినీతి, పిల్లలు తినే చాక్లెట్లు కానించి, పిల్లలు తినే పాలు కానించి ఏదైనా అవినీతే. కానీ ఒక్కటన్నా మనస్ఫూర్తిగా చేసి ఈ పని మనం చేస్తున్నాం. గంజాయి ఇవాళ ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ రూపంలో కూడా గంజాయి అందుతుందంటే మనం ఏ పరిస్థితిలోకి మనం వెళ్తున్నాం? అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ప్రజలు. అంతేకాని మనకి అవినీతికి అడ్డా చేరిన నాయకులంతా ఒక చోట చేరి ఇదే బాగుంది, మాకు 40% వచ్చింది, 39% వచ్చిందంటే ఈ లిటరసీ ప్రాబ్లం ఒకటి, ఈ అవినీతి దందా చేసే రౌడీయిజాలు ఒకటండి. ఈ రౌడీయిజాలు, ఈ చదువు లేకపోవటం అనేది ఈ ప్రజానాయకుల్ని బ్రతికిస్తుందండి, ఈ అవినీతి పరులైన ప్రజానాయకుల్ని. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే మీ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి, మీ జీవితాలు బాగుపడాలంటే ఫస్ట్ మీలో అవేర్నెస్ ఉండాలండి. మీ అవేర్నెస్ లేకుండా మీరు ఎవరైతే గుడ్డిగా నమ్ముతూ రాజకీయ నాయకులను ఫాలో అవుతారో మీరు ఎప్పుడు కూడా సుఖపడరండి, మీరు జీవితంలో పైకి వస్తారనేది లేదు. ప్రతి వాడు కూడా చదువు ద్వారా కానీ, ఆ అక్షరం నేర్చుకోవటం ద్వారా కానీ గవర్నమెంట్ ఏమిస్తుంది అనేది మీకు అవగాహన ఉండి ఖచ్చితంగా దాన్ని మీరు పాటించి దాన్ని అమలు చేసుకుంటూ దాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసే పరిస్థితికి మీరు వస్తారో అప్పుడే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయండి. అంతేకాని ఎవడు ఉచితంగా ఇస్తున్నాడంటే నమ్మకండి. ఉచితము అంటే అది మన మీద భారము, ఆ భారాన్ని మనమే మొయ్యాలి, ఏ రాజకీయ నాయకుడు మొయ్యడు.
కాబట్టి సంపద సృష్టించే నాయకుడిని నమ్మండి. మీ రాష్ట్రాలను బాగు చేసే నాయకుల్ని మీరు వేసుకోండి. ఏ పార్టీ అయినా పర్వాలేదండి. కానీ ఈ కేవలం ఒక చదువు సంధ్య లేకుండా డబ్బే నాకుంది, అవినీతి చేసిన డబ్బు ఉంది, నేను వచ్చి రాష్ట్రాలను ఏళ్తానంటే ఆ నాయకులకి ఇవ్వకండి. మేము దందాగిరి చేస్తాం, మా కుటుంబ పాలనే ఉండాలి, మొత్తం మేమే తినాలి, ప్రజలంతా కూడా మేము రాజులు, మీరంతా కూడా కూలోళ్ళు సామంతుల్లాగా ఉంటూ మీరుంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి పనికి మీరు జవాబుదారీగా ఉండాలి. ఈ ఓటు వేసే ప్రతి వ్యక్తి ప్రశ్నించే గొంతుకు అవ్వాలి. అప్పుడే ఈ ప్రజల్లో మార్పు వస్తుందండి. ఇది మాత్రం మీరందరూ నేర్చుకొని దయచేసి ప్రశ్నించడం నేర్చుకోండి. అంతేగాని బూతులు తిట్టేసి అందరి నోళ్ళు మోంచటం కాదండి. బూతులు తిప్పే నాయకుల్ని మీరు ఎగ్జిట్ బటన్ నొక్కి ఓటు ద్వారా వాళ్ళని బయటికి పంపించండి. మీకు ఎవరైతే కరెక్ట్గా రిప్లై ఇస్తారో, కరెక్ట్గా మిమ్మల్ని ఫాలో అవుతారో, కరెక్ట్గా మిమ్మల్ని గౌరవిస్తారో ఆ నాయకుల్ని మీరు ఎన్నుకోండి. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా ఒక ప్రజాపాలనకు సంబంధించిన నాయకులు వచ్చారు. వాళ్ళని మీరు ఏదైనా మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించండి. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మీ వెలుగులు నింపుకోవాలని, మీ భవిష్యత్తు మంచి అందంగా ఉండాలనేదే నా కోరికండి. ఈ చిన్న వీడియో అందుకే చేశాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.